సత్యవతి శంతనులకు 2 కొడుకులు పుట్టి కాలవశాన దివంగతులైన సంగతి విన్నారు. దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని బిడ్డ జనుషాందుడయ్యాడు. అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో వ్యాసరూపానికి కోపానికి అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు. అంబాలిక తనయుడు పాండురాజు. రెండవసారి కోడలి పిల్ల తన బదులు దాసిని నియోగించింది. అది కామకళా చతుర. ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచింది. సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు, మేధావి, ధర్మాంశతో విదురుడు జన్మించాడు. పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితాదులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడి అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. గాంధారీ సుషవే పుత్రశతం పరమశోభనం వైశ్యాప్యేకం సుతం కాంతం యుయుచ్చుం సుషువే ప్రియం. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు. సౌబల రాజకుమారి గాంధారి. వైశ్య పాండురాజుకి 2. సూరసేన రాజకుమారి కుంతి. మద్రదేశ రాజపుత్రి మాద్రి. గాంధారికి 9 కొడుకులు. వైశ్యకి ఒక్కడే కొడుకు. అతడి పేరు యుయుచ్చుడు. గాంధారీ సుషవే పుత్రశతం పరమశోభనం వైశ్యాప్యేకం సుతం కాంతం యుయుచ్చుం సుషువే ప్రియం. కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది. తర్వాత పాండురాజుని వివాహమాడింది. సూతుడు ఈ మాట చెప్పేసరికి సౌనకాదులు అదేమిటని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు, బిడ్డడెలా పుట్టాడు సవిస్తరంగా చెప్పమన్నారు. సూతుడు ఉపక్రమించాడు. కర్ణ జననం. మహామునులారా, సూరసేనుడి కూతురు కుంతి. ఆవిడ బాల్యమంతా కుంతిభోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది. అక్కడికి వచ్చే మునులకు, అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతుంది. ఒకప్పుడు దుర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస దీక్ష జరుపుకున్నాడు. 4 నెలలు సేవ చేసింది ఈ చిన్నారి. ముని చాలా సంతోషించాడు. వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమే నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ముని వెళ్ళగానే ఆ పసికూన తన గదిలో కూర్చొని మంత్రశక్తిని పరీక్షించటం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. అతడినే పిలుద్దాం కదా అనుకుంది. మంత్రం జపించి స్మరించింది. ఇంకేముంది, సూర్యమండలం నుంచి మానవ రూపం కుంతి ముందు ప్రత్యక్షమైంది. కాంతిమంతంగానూ ఉన్నాడు, మృదువుగానూ ఉన్నాడు, చూడటానికి హాయిగానే ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యము, ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి ఇలా వచ్చేయటమేమిటి అని భయంతో గడగడలాడింది. ఆ క్షణములో ప్రథమ రజస్వల అయింది. తేరుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంప్రీతి చెందాను. ఇంకా చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. కన్యక, ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్లు? పిలిచి నన్ను సేవించునంటే ఎలాగా? కాటుక కన్నుల చిన్నదాన, నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తుణ్ణి అయ్యాను, సేవించుకో. మంత్రాధీనుని అయి వచ్చాను, సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి, నేను కన్యకను, నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను. దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు. కుంతి, నా పరిస్థితి కూడా ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు సకల దేవతలు గేలి చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు, లేదంటే నిన్ను, నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుని 2 శపిస్తాను. భయపడకు, నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు అని అన్నాడు. కవచకుండలాలతో మహా తేజస్వి కొడుకు పుట్టాడు. 2వ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. పసిబిడ్డను మంజూషికలో ఉంచుతూ కుంతీకుమారి బోరును విలిపించింది. ఏమి చెయ్యనురా నాయన, కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను. ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుగాక. ఆ విశ్వజనని, ఆ కాత్యాయిని నిన్ను సాకుగాక. రవికుమార, నిర్లజ్జగా దుష్టజారినిగా నిన్ను అడవుల పాలు చేస్తున్నాను.
కన్నా మళ్ళీ ఎప్పటికి చూస్తానో. తెలిసి తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండెకోతగా ఉంటుందో. పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో. జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో. అందుకే నాకు ఈ శిక్ష. పన్నంటి బిడ్డను కనీ పెంచుకోలేని దుస్థితి. చేతులా వదులుకునే దురవస్థ. ఎవరైనా చూస్తారు ఊరుకోమంటూ కుంతిని పక్కకు లాగి దాది పెట్టె మూసేసింది. గుట్టుగా వెళ్ళిపోయింది. గుండెలు చిక్కబట్టుకొని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది. దాదికి ఒక రథ చోదకుడు సూతుడు ఎదురయ్యాడు. అతడి భార్య రాధ పూర్వపరిచయంతో దాదిని పలకరించింది. పెట్టె ఏమిటని అడిగింది. ఎక్కడివాడో ఎవరివాడో మగబిడ్డ అని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం, ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది. సూతుడింటిలో బిడ్డడు కర్ణుడయ్యాడు. అటుపైన కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని చేపట్టాడు. మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటలో మృగం అనుకొని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ఆ ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావు బొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలవిలలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంటకొచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్రపురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన పుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరంతప ఏన కేన్యాపు పాయేన పుత్రస్య జననం చరేత్ అనే శ్లోకం వినపడింది. పురాణం చెప్తున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు. అంశజుడు ఔరసుడు ఆత్మజుడు, దౌహిత్రుడు కూతురి కొడుకు, క్షేత్రజ్ఞుడు నిజ భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు, గోలకుడు వితంతుపుత్రుడు, కుండు ఉపభర్తకు పుట్టినవాడు, సహోఢుడు వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు, కానీనుడు కన్యాపుత్రుడు, క్రీతుడు కొనుక్కున్న కొడుకు, వనప్రాప్తుడు దొరికినవాడు, దత్తుడు దత్తతగా తీసుకున్న కొడుకు అని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు. అది విన్నాక పాండురాజుకు మరి నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటి జరిగాయని విన్నాము. సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుని పొందాడంట. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకు ఒక పుత్రుని త్వరగా అందించు అని చెప్పాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దుర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. వెంటనే మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుని ప్రసవించింది. వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జునుణ్ణి, ఏడాదికి ఒకరి చొప్పున 3 మగపిల్లల్ని కన్నది. మాద్రికి అసంతృప్తి. నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజుని అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంట దేవతలు అశ్వినులను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజ్ఞులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించలేకపోయాడు. వద్దు వద్దు వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలేబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే నేలకి ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగలా మాద్రి అతడిపై పడి రోదించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాలపాండవులు విలపించారు. చుట్టుపక్కల ఆశ్రమాల వారంతా పోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తరక్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5గురి సంరక్షణను ఆమెను ఆగమని మాద్రి సతీ సహగమనం చేసింది. ఊర్ధ్వ దైహిక క్రియలన్నీ అయ్యాక మునీశ్వరులు కుంతిని పాండుపుత్రులను చివరికి హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశం అయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది. లోపల దుఃఖించింది. అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5గురు దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్ర, అశ్వినులను స్మరించింది కుంతి. వారందరూ ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు. పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది 5గురికి 5గురు బిడ్డల్ని ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది. కృష్ణుడి సోదరి. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు.
సుభద్ర అర్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉప పాండవులు 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర అంటే విరాటరాజు కూతురు గర్భవతి. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరిచ్ఛిన్నం అయిపోతే బతికి బట్టగట్టినవాడు కనుక ఆ శిశువుకి పరీక్షిత్తుడు అని పేరు పెట్టారు. 9 కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు. భీముడి సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారి కూడా అలాగే గడుపుతుంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికీ శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు. భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేటట్టు కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డిరాజు గారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడి గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడుపార సేవించాను. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడు ఈ పుట్టిగుడ్డి నేను దయతొలిచి ఇంత పిండం పడేస్తే దిక్కు లేకుండా సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం అని అంటున్నాడు. ఇలా భీముడు కుళ్ళబొడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దు అని ఓదారుస్తున్నాడు. 18 సంవత్సరాలు ఇలానే గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థానం స్వీకరిస్తాను, పంపించమని ధర్మజుని అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు. ధర్మరాజు విదురుడితోటి ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు. దుర్యోధనుడి తండ్రికి ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవుల పాలయ్యాం. మహావీరులమయ్యుండి విరాటరాజు కొలువులో తలదాచుకున్నాం. దాసీజనంగా బతుకులు గడిపాం. నువ్వు జూదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గరిటె తిప్పుకుంటూ వంటవాణ్ణి అయ్యేవాణ్ణా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్లకు భరతనాట్యం నేర్పుతూ బృహన్నలు అయ్యేవాడా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానము దుఃఖము ఉంటుందా? కాకల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు అలనాడు గంధర్వుడు దుర్యోధనుని బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను. నాతోనే విడిపింపజేశావు. ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితం కోరిన వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు. నేను ససేమిరా ఒప్పుకోను, ఇవ్వటానికి వీల్లేదు అని భీముడు తెగేసి చెప్పాడు. సుడిగాలిలా నిష్క్రమించాడు. మిగిలిన 3తోనూ కలిసి ధర్మార్జుడు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చాడు. దానితోటి ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియచేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి కూడా బయలుదేరింది. కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాలినా వినలేదు. తెగతెంపులు చేసుకుని బయలుదేరింది. ధర్మజాతులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతి, విదురులు 4 జాహ్నవీ తీరంలో శతయూపాశ్రమం చేరుకున్నారు. రెల్లుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్ర చిత్తులై తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్ళు ఇట్టనే గడిచాయి. యుధిష్ఠిరుడికి గాలి మళ్ళింది. తల్లిని పెద్ద తండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది. మనాదిగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది. అంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముళ్ళను పిలిచి మీరు సమ్మతించి నాతో వచ్చేటట్టయితే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దామన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్రి, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు అందరూ బయలుదేరారు. సంజయుడు కూడా వెళ్ళాడు. శతయూపాశ్రమం చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించి చూసినా విదురుడు కనపడలేదు. ధర్మజుడు కంగారు పడ్డాడు. పెద్ద తండ్రిని అడిగాడు. విరక్తుడే, నిరీహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగా తీరంలో మరో చోట విదురుడు కనిపించాడు. పాలిపై ఉన్నాడు. ఒట్టి ఎముకల గూడు. తపో నియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేట్టున్నాడు. దగ్గరికి వెళ్ళి వందే అహం త్వాం యుధిష్ఠిరః అన్నాడు. విదురుడిలో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఉన్నాడు. ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చొర్రున వచ్చి
ధర్మజుడిలో ప్రవేశించింది. యమధర్మ రాజాంశలే ఇద్దరు. విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమైంది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మజుడు భోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారం జరపటానికి ప్రయత్నాలు చేయబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు, సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు, అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి.